హలో. ఏంటి ఎప్పుడు మీ గురించి, మీ బ్రతుకుల గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి, మీ సంతోషం, మీ సుఖం గురించి తప్పని శత్రువుల గురించి ఆలోచించరా? చేసిన దాకానేమో కాళ్ళు గెడ్డాలు పట్టుకొని బతిమలాడి మీరు ఎట్లా చేస్తే అట్లా వింటాం, ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతామని అడగనాటికి కూడా జవాబులు ఇచ్చేసి ప్రామిసులు చేసి ప్రమాణాలు చేశారు. అందుకే కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళని క్రిస్టియన్స్ని నమ్మరా తెలుసా? ఎందుకో నాకు మీలాంటి వాళ్ళని చూస్తే అర్థమైంది. ఆ పక్కది ఆ రోజు అన్నీ చెప్పింది, అయినా నేను ఏమన్నా మాట్లాడుతున్నానా? మీ బ్రతుకులు ఏంటి, మీరు ఎట్లా పుట్టారో ఏంది, ఎట్లా వెతుకుతున్నారు ఏంది అన్నీ చెప్పింది. అంత పెళ్ళిలో గొడవ చేసుకున్నారు, అయినా కానీ ఏం ఎరగనట్టు మీరు కలిసిపోయారు. అందరు అట్లా కాదా? అసలే దాని మీద నిందలేసేది ఎందుకు, నా చేత కొట్టిపిచ్చేది ఎందుకు, దాని మనసు మార్చేది ఎందుకు? డైరెక్ట్ నాకు చెప్తే మనసు మార్చేసేయని మార్చేస్తానుగా. అంత ప్రేమే దాని మీద మీకుంటే సాడీలు చెప్తారా? ఉన్నాయి లేని చెప్తారా? చెప్పి కొట్టిపిస్తారా? అసలు ఏదన్నా జరిగితే చెప్తారా? ఎందుకు చెప్పరో తెలుసా? కొత్త కదా, తెలిసి తెలియక అవే అయిపోతుంటాయి, అవే సర్దుకుంటాయి అని ఆలోచిస్తారు. మీకు అది ఉందా? అది చేసింది గోరంత అయితే మీరు పెద్దగా చేసి దాన్ని చూపించి నిలబెట్టి అవమానించేసేసి ఇది చేసి మీ వైపుకు తిప్పుకున్నదాకా యాక్టింగ్ చేశారు. ఇప్పుడు మీ వైపుకు తిప్పుకున్నారు కదా, సాడీలు చెప్పి అవన్నీ చేసి ఇంకేంటి మీ ప్రాబ్లము? ఏం కావాలి? సరిపోలేదా? ముందు ముందు తెలుస్తుంది మీకు మంచి ఏంటో చెడేంటో. చూశారుగా మొన్న పెళ్ళి అయితే పెళ్ళిలో ఎంత గొడవైంది. వాళ్ళు కూడా మీలాంటి అన్నదమ్ముళ్ళే, వాళ్ళు కూడా మీకులాగా అనుకున్న వాళ్ళు. ఎంత గొడవైంది. అలాంటివి ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓవర్ యాక్టింగ్ ఇప్పుడు చేసుకుంటా నేను చిన్న మాట అమ్మాయిని అన్నందుకు పిలిచింది ఇట్లా అని అన్నందుకు నువ్వు అంత ఫైర్ అయిపోయి అంత చేసావు. మరి మీరు ఇవన్నీ చేశారు నేను 12 సంవత్సరాల నుంచి పెంచితే, దానికి సమాధానం ఏంటి? అసలు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమన్నా ఉందా? ఇంటికి వచ్చిన వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, చుట్టాలకి, వాళ్ళందరికీ చెప్పడానికి మీకేం అవసరం? ఏం జరిగింది అసలు? చేసింది మీరు అంతా, నన్ను దోషం చేస్తున్నారేంటి? అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? అసలు ఎందుకు చెప్తున్నారు? ఆగలేకపోతున్నారా? ఆపుకోలేకపోతున్నారా? మీరు అనుకున్నట్టు అన్నీ అవుతున్నాయిగా, ఇంకేంది? దేవుడు కోటి దండాలు పెట్టి హ్యాపీగా ఉండండి, చేసిన వాళ్ళ పేరు నిలబెట్టండి. అంటే ఇంత కొద్దిగా పేరు కూడా మాకు ఉండకూడదు అనమాట. అది కూడా మీరే తీసేసుకోండి. అందుకే నేనేం మాట్లాడట్లేదు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని ఉండండి. ఏం మాట్లాడతలేదు కదా అని ఏది పడితే అది మాట్లాడారనుకో చాలా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది.